కార్యకర్త స్థాయి నుండి జాతీయ నాయకత్వం వరకు బీజేపీ ఊపిరంతా కూడా విద్వేషం మీదే ఆధారపడి ఉంది. ఆ పార్టీకి ఆక్సిజన్ కూడా ముస్లిము, పాకిస్తాను లేదంటే ఇంకేమన్నా ఈ పదాలు దాటి వెళ్ళలేరు. మొత్తం మీద అయితే విద్వేషం విద్వేషం విద్వేషం. ఇది లేకపోతే వీళ్ళకు మనుగడే ఉన్నట్లు లేదు. ఒక అర్థవంతమైన చర్చ ఉండదు, డెవలప్మెంట్ గురించి మాట్లాడరు, చైతన్యవంతమైన సమాజం గురించి మాట్లాడరు. వీళ్ళ బతుకుల కింద నుంచి పై స్థాయి వరకు మళ్ళీ మోడీ గారు, ప్రధాని గారు అయితే అబ్బో నీతులు చెబుతారు, అనుచితంగా మాట్లాడకూడదు, గౌరవంగా ఉండాలి అని. మరి ఇలా అనుచితంగా మాట్లాడిన వాళ్ళ మీద ఒక్కరి మీద కానీ ఎందుకు చర్యలు తీసుకోరంటే తీసుకోరు. వాళ్ళ ఆక్సిజన్, వాళ్ళ ఊపిరే అది. వాళ్ళ మీద చర్యలు తీసుకుని వాళ్ళ ఊపిరే ఉండదు కదా. ఆ పార్టీకి ఊపిరే ఉండదు, విద్వేషం మీద ఆధారపడే ముందుకెళ్తూ ఉన్నారు. మొన్నటిగా మొన్న ఏకంగా ఈ దేశం కోసం 3 తరాలుగా సేవ చేస్తున్న కల్నల్ సోఫియా ఖురేషీ మీద మధ్యప్రదేశ్కి చెందిన ఒక చెత్త మంత్రి ఏం వ్యాఖ్యలు చేశారో చూసాం. ఉగ్రవాదుల సోదరి అని. తప్పైపోయింది అని చెప్పి ఒకసారి కాదు 100 సార్లు క్షమాపణలు చెబుతానని చెప్పి క్షమాపణలు చెప్పారు. ఏమైనా బీజేపీ చర్యలు తీసుకుందా? తర్వాత ఇంకో మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆడ చనిపోయినటువంటి పహల్గామ్లో బాధితురాలను ఉద్దేశించి చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. బీజేపీ చర్యలు తీసుకుందా? తీసుకోలేదు. సో తాజాగా కర్ణాటకలో ఒక ఐఏఎస్ అధికారిని, ముస్లింలకు సంబంధించి ముస్లింకి చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని మీదనే ఇక్కడ బీజేపీ నాయకుడు మళ్ళీ చీఫ్ విప్ కర్ణాటక కౌన్సిల్లో మళ్ళీ చెత్త వ్యాఖ్యలు చేశారు. తీవ్ర దుమారం చెలరేగేసరికి అయ్యయ్యో తప్పైపోయింది, అధికారి నేను క్షమాపణలు వేడుకుంటున్నాను, నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, ఆ క్షమాపణలు వేడుకుంటున్నాను, మా సిద్ధాంతాలు అది కాదు, దయచేసి క్షమించమ్మా అని చెప్పి ఐఏఎస్ అధికారిని వేడుకుంటూ ఉన్నారు. కర్ణాటకలో ఏమైంది? అక్కడ బీజేపీ కాంగ్రెస్ నాయకులకు విమర్శలు, ప్రతి విమర్శలు. సో అక్కడ కౌన్సిల్లో అపోజిషన్ లీడర్ నారాయణ స్వామి అనే పేరు, ఆయన ప్రియాంక్ ఖార్గే మీద వ్యక్తిగతంగా ఆరోపణలు, విమర్శలు చేశారట. అట్లా చేసిన తర్వాత ఆయన అక్కడ కలబురిగి అనే ఊర్లో అక్కడ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారట. కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ను ముట్టడించారట. అట్లా వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తావా అని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖార్గే మీద బీజేపీ నేత వ్యక్తిగత విమర్శలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్ళి ముట్టడించారట. అలా ఒక ప్రభుత్వ గెస్ట్ హౌస్ను ముట్టడిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి కలబుర్గి డిప్యూటీ కమిషనర్ ఏం చేస్తున్నారు అని ఆ డిప్యూటీ కమిషనర్ కార్యాలయాన్ని బీజేపీ ముట్టడించిందట. ఆ ముట్టడించి అక్కడి నుంచి మాట్లాడుతున్నారు బీజేపీ శాసనమండలి సభ్యుడు చీఫ్ విప్ అక్కడ ఎన్ రవికుమార్ అని. ఆయన అంటాడు, అక్కడ కలబుర్గి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరుణం, ఆమె గురించి ఫౌజియా తరుణం మీద ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చినట్లుంది, ఇక్కడ ఆమె కాదు, ఏమో మరి ఇక్కడ ఆమెనో పాకిస్తాన్ ఆమెనో తెలియట్లేదు, అక్కడి నుంచే వచ్చి ఉండొచ్చు అంటే అక్కడ ఉన్న చెత్త అంతా క్లాప్స్ కొట్టారట. మురికి సంత క్లాప్స్ కొడితే మీరందరూ క్లాప్స్ కొడుతున్నారు కాబట్టి ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు, ఇక్కడ ఆమె కాదులే, మరో గెస్ట్ హౌస్ కాంగ్రెస్ వాళ్ళు ముట్టడిస్తే ఏం చేస్తుంది, పాకిస్తాన్ నుంచి వచ్చినట్లున్నట్లుంది, ఆమెకి ఇవన్నీ పట్టింపులు ఉన్నట్లేవని ఒక ఐఏఎస్ అధికారిని మీద, ఒక కల్నల్ మీద, ఒక ఐఏఎస్ అధికారిని మీదే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఇక సామాన్యులు, ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎలాంటి విద్వేషాలు ఎదుర్కొంటున్నారో సమాజంలో మనం ఊహించగలం. వీళ్ళ బతుకులు ఏం బతుకులరా బాబు, మీ బతుకంతా మతాల మీద విద్వేషంతోనే బతికేస్తారు, నాశనం అవ్వండి. సో దీని మీద తీవ్ర దుమారం చెలరేగేసరికి ఆయన మళ్ళీ నేను ఆమె క్షమాపణలు వేడుకుంటున్నా, తప్పైపోయింది, మేము కేంద్రాన్ని దేశాన్ని పాలించే వాళ్ళం, మాకు ఇటువంటి మనస్తత్వం ఉండదు, మాది కేంద్ర పార్టీ, ఇలాంటి వ్యాఖ్యలు నేను చేసింది తప్పే, సరైంది కాదు, నా వ్యాఖ్యలకు నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నా, ఐఏఎస్ అధికారిని క్షమించమని వేడుకుంటున్నా అని ఆయన పశ్చాత్తాపడ్డారు. ఆ ఐఏఎస్ అధికారిని అయితే ఈ వ్యాఖ్యల మీద స్పందించడానికి నేనేం లేదు, నో కామెంట్ అని చెప్పారట. మరి ఈ చెత్త అంతా ప్రతిదాని మీద స్పందించుకుంటూ ఎడబోతారు ఒక ఐఏఎస్ అధికారిని. అటువంటి వాళ్ళకు కూడా ఈ విద్వేషం తప్పట్లేదంటే సైన్యంలో పనిచేసే వాళ్ళకే తప్పలే, ఇంకా మనం ఏం చేస్తాం? పోయి దేశభక్తి గురించి బీజేపీ లాంటి వాళ్ళ చోట్ల చెప్పించుకోవాలంటే అంతకు మించిన దౌర్భాగ్యం దేశంలో ఇంకేముండదు. ఇదైతే ముమ్మాటికి నిజం.